మీరు నాన్ లోకల్ ఒకటే మర్చిపోతున్నారు మీరు. ఆయన లోకలీడా చంటి లోకల్ అన్నట్టుగా ఆయన లోకల్. మీకు అర్థం కావట్లేదు మీనాక్షి నాయుడు యొక్క బలము. ఏముంది సార్, ఆయన చాలా బలవంతుడు, మీరు చాలా బలహీనుడు అండి అసలు. చంపేస్తారు అంతే కదా సార్, ఏమవుతుంది సార్? అంతే, అంత అంచి ఎవరైనా ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఇప్పుడు 60-40 కలిపి నన్ను చంపేస్తారు అంతే కదా. దానికి సింపుల్ ఇట్ ఈస్. ఎవడన్నా చావాల్సిందే, మీరైనా చావాల్సిందే, నేనైనా చావాల్సిందే. నేను ఒక లక్ష్యం కోసం చస్తాను. నేను పోతే నన్ను చంపితే 100 మంది పార్థసారథులు పుడతారు. ఎటువంటి అనుమానం ఉంటది, ఎందుకు ఉండదు? వాళ్ళే చెప్పుకుంటారు మేము చంపేస్తామని చెప్తారు. ఫ్యామిలీ లేదా? ఉంది, భార్య పిల్లలు ఇంట్లో చెప్పొచ్చి ఉంటాం కదా. వస్తానో రానో తిరిగి ఆదరణకి వెళ్తున్నాను అని చెప్పే వచ్చి ఉంటాం. సిద్ధపడి ఉన్నారా లేదా? ఈ రోజు కూడా పాపం నా కుటుంబానికి ఫోన్లు చేస్తా ఉంటారు వీళ్ళంతా, వీళ్ళ బ్యాచ్ అంతా కూడా. ఎలక్షన్ల ముందు వరకు కూడా సాయి ప్రసాద్ రెడ్డి చేసేది, ఎలక్షన్లు అయిన తర్వాత ఈయన చేస్తుంటాడు, ఈయన మనుషులు చేస్తా ఉంటారు. సరే కుటుంబాన్ని అనే వాళ్ళకు కూడా అలవాటు అవుద్ది నేను అనుకుంటాను. వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, కొన్ని రోజులకి అలవాటు అయిపోతుంది వాళ్ళకి కూడా. సరే ఇంకేం చేస్తాము. మీనాక్షి నాయుడు సహకారం లేకోకుండానే మీరు ఎన్నికల్లో గెలిచారా 2024 ఎన్నికల్లో? నేను 100కు 100% తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయిక వల్ల గెలిచినాను. ఆ కలయికలో మీనాక్షి నాయుడు లేదా? తెలుగుదేశం పార్టీలో మీనాక్షి నాయుడు గారితో పాటుగా 5 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 వర్గాలు కూడా నాకు సహకరించినాయి మొదటి రోజు నుంచి కూడా. సో 100కు 100 ఇప్పుడు నేను చేసినాను, వాళ్ళు సహకరించినారు, కొంతమంది ఇబ్బంది పెట్టినారు, అవన్నీ ఏదేమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో నేను ఓడిపోవడానికి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో మీనాక్షి నాయుడు కూడా అంతే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పెద్దలు ప్రభాకర్ గారు మాట్లాడుతూ సలహాలు కూడా ఇచ్చినారు. దయచేసి ఒక ఆదూరు అంటే మీకు అందరికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే నేను, కాబట్టి నేచురల్ గా కొంత ఫోకస్ ఉండడం సర్వసాధారణమే. మీరు మాట్లాడితే మీనాక్షి నాయుడు గారు నాకు తండ్రి లాంటి వారు. ఈ మాట చెప్పడానికి నాకు మనస్ఫూర్తిగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రోజు కూడా ఆయన నేను విమర్శించను. ఎందుకంటే నాకు ఆయనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం అటువంటిది. రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి వాటి. నాకు మీనాక్షి నాయుడు గారికి ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు అన్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మేము కలిసే అక్కడ ఎన్డీఏని బిల్డప్ చేశాం. మేము అక్కడ గెలిచే అక్కడ కలిసే ఇక్కడ బ్రహ్మాండ మెజారిటీ